భార్యలు. నలుగురు భార్యలు సమ్మోహిని, కుమిదిని, చిత్రాంగి, సుందరి అని నలుగురు భార్యలు. ఈ భార్యలతో వీడు బాగా సుఖభోగాలు ఇవి అనుభవించేవాడు. రాక్షసుడి యొక్క తత్వం ఎట్లాగుంటుందంటే, నేను సుఖపడాలి, పక్కవాడు సుఖపడకూడదు. అంతే కదా, ఇది రాక్షస తత్వం. లోకంలో ఉన్న సుఖాలని నాకే కావాలి, ఇంకెవరికి ఉండకూడదు అని ఆలోచిస్తాడు. అందువల్ల జీవులందరూ కూడా కామభోగాలు అనుభవించడం వాడికి నచ్చలేదు. అందరూ ఏదో వాళ్ళ స్త్రీలు వాళ్ళతోటి చేతనైనంత కామభోగాలు అనుభవిస్తున్నారు. ఈ భోగములు అనుభవించడం వాడికి ఇష్టం లేదు. ఈ కామభోగాలు అనుభవించడం వల్ల ఏమేర్పడ్డదంటే, బ్రహ్మగారు సృష్టిని ఎట్లా నడుపుతున్నాడు? కామభోగాలు ఇదందరికీ కూడా మైథునం ద్వారా సృష్టి బాగా పెరిగేటట్టు ఏర్పాటు చేశాడు ఆయన. బ్రహ్మగారి సృష్టిని ఈయన నిలిపేయాలి అనుకున్నాడు ఈ భండాసురుడు. ఎట్లా నిలుపుతాడు? కామభోగాలు ఎవ్వరూ అనుభవించకుండా ఉంటే ఆగిపోతుందిగా సృష్టి. అది వాడి ప్లాన్. అయితే ఈ యొక్క విశుక్రుడు, విషంగుడు అనేటువంటి ఇద్దరి ద్వారా వాడు ఏం చేశాడంటే, మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి పురుష జాతి మొత్తానికి కూడా పుంస్త్వం లేకుండా చేసేసాడు. మనుష్యులకే కాదు, సమస్త జీవరాశుల పరిస్థితి ఇట్లాగైతే. స్త్రీలలో శుక్రప్రేరితమైనటువంటి వా యొక్క ఉద్రేకం కూడా నిలుపుదల చేశాడు. ఇహ స్త్రీ పురుషుల్లో కామవాంఛ అనేటువంటిది నశించిపోయింది. ఎవరికి ఎవరి మీద అనురాగం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు, నిస్తేజమైపోయింది. ఈ ఉన్నటువంటి జీవులయ్యే కొంత వయస్సు వచ్చేపల పోతున్నాయి. జీవులన్నీ పోతూ ఉంటే ఏ కొత్త సృష్టి లేదుగా. కొత్త సృష్టి లేకపోతే ఎట్లాగూ వృద్ధి పొందేది? పెద్ద సమస్య వచ్చింది. దాంతో ఎవరికి కూడా ఏ పని చేయటం ముందు ఉత్సాహం లేదు. ఏదో యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, పూజ చేస్తాం, పునస్కారం చేస్తాం, అసలు ఇవేవి ఏ కోరికలు లేవుగా వీళ్ళకి. అందువల్ల ఎవ్వరూ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ కట్టేశారు. ఈ యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాలు కనుక ఆగిపోతే దేవతలకి అల్లకల్లోలం ఏర్పడుతుంది. దేవతలు చాలా ఆహారం లేక ఇబ్బంది పడతారు. మనం ఇక్కడ పురోడాచాదుల్ని మనం ఇక్కడ హోమాలు చేస్తాం. ఆజ్యముని